వెల్కమ్ టు ఐ న్యూస్. భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడబోతోంది. భారత నౌకాదళం సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు 75/1 ప్రాజెక్టును విస్తరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటి వరకు 6 జలాంతర్గాములను నిర్మించాలనే ప్రణాళిక ఉండగా ఇప్పుడు వాటి సంఖ్యను 9కి పెంచే దిశగా చర్యలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు ఎందుకు అంత ముఖ్యమైనది? ఈ జలాంతర్గాముల్లో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? భారత్కు ఎలాంటి వ్యూహాత్మక ప్రయోజనం కలగబోతోంది? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం భారత ప్రభుత్వం సుమారు 70,000 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాన్ని తుది ఆమోద దశకు తీసుకువెళ్తోంది. ఈ ఒప్పందం కింద తొలి 6 అత్యాధునిక జలాంతర్గాములు భారతదేశంలోనే నిర్మించబడనున్నాయి. ఈ నిర్మాణ కార్యక్రమాన్ని మ్యాజ్గోన్ డోక్ శిల్ప బిల్డర్స్ లిమిటెడ్ మరియు థిసన్ గ్రూప్ మెరీన్ సిస్టమ్స్ సంయుక్తంగా చేపట్టనున్నాయి. ఈ కొత్త జలాంతర్గాముల ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే ఇవాటిలో ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ AIP సాంకేతికతను ఉపయోగించనున్నారు. సాధారణ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్లు తరచూ నీటిపైకి రావాల్సి ఉంటుంది. కానీ AIP టెక్నాలజీతో కూడిన సబ్మెరైన్లు దాదాపు 14 రోజుల వరకు నీటి అడుగునే ఉండగలవు. దీంతో శత్రువులకు కనిపించకుండా గూఢాచర్యం చేయడం, నిఘా నిర్వహించడం మరియు అవసరమైతే దాడులు చేయడం మరింత సులభమవుతోంది. ప్రస్తుతం హిందూ మహాసముద్ర ప్రాంతంలో నౌకాదళ పోటీ వేగంగా పెరుగుతోంది. ప్రత్యేకంగా చైనా తన నౌకాదళ శక్తిని వేగంగా విస్తరిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని భారత్ కూడా తన సముద్ర రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు 75/1 విస్తరణను వ్యూహాత్మకంగా అత్యంత కీలక నిర్ణయంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టులో మరో ముఖ్యమైన అంశం స్వదేశీ తయారీ. ప్రారంభ దశలో సుమారు 45% స్వదేశీ భాగస్వామ్యం ఉండగా తర్వాత అది 60% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో భారత రక్షణ పరిశ్రమకు భారీ ఊతం లభించడంతో పాటు వేలాది ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యానికి కూడా పెద్ద మద్దతుగా నిలవనుంది. అంతేకాకుండా తొలి 6 జలాంతర్గాముల నిర్మాణం తర్వాత మరో 3 అదనపు సబ్మెరైన్లను కొనుగోలు చేసే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. దీంతో మొత్తం సంఖ్య 9కి చేరే అవకాశం కనిపిస్తోంది. ఇక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భారత్ ప్రాజెక్టు 76 అనే మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై కూడా పనిచేస్తోంది. ఈ ప్రాజెక్టు కింద పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తదుపరి తరం జలాంతర్గాములను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే రాబోయే సంవత్సరాల్లో భారత్ విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా అత్యాధునిక సబ్మెరైన్లను స్వయంగా తయారు చేసే స్థాయికి చేరుకోనుంది. మొత్తానికి ప్రాజెక్టు 75/1 విస్తరణ భారత నౌకాదళ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలవబోతోంది. 9 అత్యాధునిక AIP జలాంతర్గాములతో భారత సముద్ర భద్రత మరింత బలపడనుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ తన వ్యూహాత్మక ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా ఇది ఒక పెద్ద అడుగుగా చెప్పవచ్చు.